వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను 3 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలు నుంచి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు ఆయన్ను తరలించారు. 3 రోజుల పాటు సురేష్ను తుళ్లూరు పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో నందిగం సురేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో రిమాండ్ ఖైదీగా నందిగం సురేష్ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు తుళ్లూరు పిఎస్కు నందిగం సురేష్ను తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక 3 రోజుల పాటు పోలీస్ కస్టడీలో నందిగం సురేష్ ఉండనున్నారు. ఇక గుంటూరు జిల్లా జైలు నుంచి తుళ్లూరుకు తరలించారు. ఇక 3 రోజుల పాటు పోలీసులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, భాగ్యశ్రీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ని జిల్లా జైలు నుంచి జీజీహెచ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు తుళ్లూరు పోలీసులు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో మాత్రం లోతైన విచారణ చేసేందుకు మాత్రం కస్టడీలో తీసుకున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. దాదాపు అర్ధగంట పాటు నుంచి కోవిడ్ టెస్ట్, దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం బీపీ, షుగర్ టెస్టులు కూడా తీసుకున్న పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకున్నట్టు మాత్రం అనేక టెస్టులు చేశారు అతన్ని. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పుడు కరోనా వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా కరోనా టెస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. అనంతరం మాత్రం తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఇక్కడి నుంచి నేరుగా తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత దానికి సంబంధించి టీడీపీ కార్యకర్త రాజు కేసులో మాత్రం ఇప్పటికే దాని మీద లోతైన విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు చూసుకున్నట్లయితే దాడి కేసులో నందిగం సురేష్ తో పాటు ఎవరెవరు ప్రమేయం ఉంది, ఎవరు దాడి చేశారు, దీని వెనక ఎవరైనా పాత్ర ఉందా అని చెప్పేసి ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు గుంటూరు కోర్టులో బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ కొనసాగిన తర్వాత బెయిల్ వస్తుందా లేదనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీంతో చూసుకున్నట్లయితే మాత్రం మాజీ ఎంపీ నందిగం సురేష్ సతీమణి బేబీలత కూడా బెయిల్ కూడా వేశారు. ఈ 2 బెయిల్ కూడా కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ కొనసాగిన తర్వాత తీర్పు ఏమిస్తుంది అనేది వైసీపీలో ఆసక్తి రేపుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే మాత్రం కస్టడీలో ఉన్న 3 రోజుల పాటు కస్టడీలో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు మాజీ ఎంపీ నందిగం సురేష్ ని తీసుకెళ్తున్నారు. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.